అసోం టు పాకిస్తాన్ వయా బ్రిటన్. అసోంలో బ్రేక్ అయిన ఈ ట్రయాంగిల్ క్రైమ్ కహానీ. ఇందులో ప్రధాన పాత్రధారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గగోయ్. సీఎం హిమంత బిశ్వ శర్మ స్వయంగా బయటపెట్టిన ఈ అనుమానాస్పద సిండికేట్ కాంగ్రెస్ హైకమాండ్ ని సూటిగా తాకేసింది. హోంమంత్రి అమిత్ షా దీనిపై స్పెషల్ నజర్ పెట్టారు. అసలేం జరిగింది? ఇదంతా ఎక్కడ మొదలైంది? బ్రిటిష్ అమ్మాయి ఎలిజబెత్ క్యాల్బర్ట్, ఆమె భర్త కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్, మధ్యలో పాకిస్తాన్ అబ్బాయి అలీ తకీర్ షేక్. టోటల్ గా ఇదొక సీమాంతర కుట్ర. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ భార్య బ్రిటన్ కు చెందిన ఎలిజబెత్ క్యాల్బర్ట్ పాకిస్తాన్ బేస్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కొన్నాళ్ల తర్వాత ఆమెను ఇండియాకు ట్రాన్స్ఫర్ చేశారు. మన దేశంలో డ్యూటీ చేస్తూనే అలీ తకీర్ షేక్ అనే పాకిస్తానీ నుంచి ఆమెకు జీతం అందుతోంది. అసోం ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. గౌహతిలో కేబినెట్ భేటీలో చర్చించాక మీడియాకు దీని గురించి డీటెయిల్డ్ గా చెప్పుకొచ్చారు. గౌరవ్ గగోయ్ కాంగ్రెస్ ఎంపీ మాత్రమే కాదు, అసోం కాంగ్రెస్ చీఫ్ కూడా. తన తండ్రి తరుణ్ గగోయ్ సీఎం గా ఉన్న సమయంలో 2013లో ఆయన పాకిస్తాన్ కి వెళ్లారని, అక్కడ ఒక స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారని సిట్ చెప్తోంది. కానీ ఇది 3 దేశాల ప్రమేయం ఉన్న సెన్సిటివ్ అంశం కనుక దర్యాప్తులో ఇంతకంటే ముందుకు వెళ్లలేమని సిట్ చేతులు ఎత్తేసింది. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం, ఇంటర్పోల్ సహకారం ఉంటేనే దర్యాప్తు సజావుగా జరిగే అవకాశం ఉందట. అందుకే కేసును సిబిఐ టేకప్ చేయాలంటూ కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేసింది అస్సాం ప్రభుత్వం. When a honorable MP from Assam visited Pakistan, that point of time his father was chief minister. Very sensitive visit, but Assam special police or Assam police was not informed. Government of India said that we have also not been informed. So if today my son visit Pakistan, then I will inform Joy Shankar. Then look, my son is a cricket player. He is going to play Pakistan for playing cricket. So I am keeping you on loop. So that is the normal channel how things go. కానీ సీఎం కామెంట్లను అడ్డంగా కొట్టిపారేశారు ఎంపీ గగోయ్. అదొక అట్టర్ ఫ్లాప్ కహానీ అని, సీక్రెట్ సినిమా కంటే కామెడీగా ఉందని ఎక్స్లో స్పందించారు. సీఎం చెప్పినవన్నీ బోగస్ పాయింట్లే అన్నారు. కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన 8,000 ఎకరాల భూ కబ్జా వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనేది ఆయన ఇచ్చిన కౌంటర్. నా భార్య ఐఎస్ఐ ఏజెంట్ అయితే నేను ఇండియాలో రా ఏజెంట్ ని అంటూ విషయాన్ని తేలిగ్గా మార్చే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా పాకిస్తాన్ కు వెళ్లాల్సిన అవసరమేముంది? పాకిస్తాన్ విజిట్ టైంలో సోషల్ మీడియా నుంచి ఎందుకు డిస్కనెక్ట్ అయ్యారు? అక్కడ ఆయన ఎవరెవరితో ములాఖత్ అయ్యారు? ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆయన భార్య పాకిస్తాన్ కి ఏమేం సమాచారం చేరవేసింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది బీజేపీ. పాక్ ఏజెంట్ గగోయ్ పేరుతో సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం గగోయ్ ఎపిసోడ్ పై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.